అందరికీ నమస్కారం. మన జీవితంలో జరిగే మంచికి చెడుకి అసలు కారణం ఎవరు? ఈరోజు మనం ఒక చాలా చిన్న కాని మనల్ని పూర్తిగా మార్చేయగల ఒక మంచి ఆలోచన గురించి మాట్లాడుకుందాం. అదే పూర్తి బాధ్యతను మనమే తీసుకోవడం. ఒక్క క్షణం ఆలోచిద్దామా? ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు మన మనసులో వచ్చే మొదటి ఆలోచనేంటి? వెంటనే తప్పు ఫలానా వాళ్లది అని వేలెత్తి చూపిస్తాం, అవును కదా? సరిగ్గా ఇక్కడే మనం ఒక కొత్త మాట గురించి తెలుసుకుంటాం. అదే ఎక్స్ట్రీమ్ ఓనర్షిప్. అంటే మన జీవితంలో జరిగే ప్రతిదానికి, అది మంచి అయినా చెడు అయినా 100% బాధ్యత మనదే అని అనుకోవడం. ఇది కేవలం పెద్ద పెద్ద లీడర్స్కే కాదు, విజయం సాధించాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఒక ముఖ్యమైన లక్షణం. ఇప్పుడు మనం 2 దారుల్లో మొదటి దాని గురించి చూద్దాం. నిందల మార్గం. ఇది చాలా సులువుగా అనిపిస్తుంది తెలుసా? అచ్చం వేడి ఎండలో చల్లని నీడ దొరికినట్లు. కాని ఈ నీడలోనే ఉండిపోయామనుకోండి, మనం అక్కడే ఆగిపోతాం. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. ఈ వాక్యం చూడండి. నిందలు వేయడం సౌకర్యాన్ని ఇస్తుంది, కాని పురోగతిని చంపేస్తుంది. ఇది ఎంత నిజమో కదా? మనం ఆఫీస్కి లేటుగా వెళ్లినందుకు ట్రాఫిక్ను నిందించినట్టన్నమాట. కాని మనం ఎంత నిందించినా ట్రాఫిక్ మనల్ని పట్టించుకోదు, మన సమస్య అస్సలు పరిష్కారం కాదు. ఈ రకమైన ఆలోచననే విక్టిమ్ మైండ్ సెట్ అంటారన్నమాట. అంటే జీవితమనే పెద్ద సముద్రంలో మనం తుఫానుకు చిక్కిన ఒక చిన్న పడవలా ఫీలవ్వడం, మన చేతిలో ఏమీ లేదని, అంతా మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్లే జరుగుతోందని నిస్సహాయంగా ఉండిపోవడం. ఈ టేబుల్లో ఉన్న చిన్న ఉదాహరణలు చూడండి. ఆశ సైన్స్ టెస్ట్లో ఫెయిల్ అయినప్పుడు టీచర్ని, పేపర్ని నిందించింది. మరి ఫలితం? ఆమె మళ్లీ ఫెయిల్ అయింది. మనోజ్, సురేష్ కూడా అంతే. వాళ్లు ఇతరులను నిందించడం వల్ల వాళ్ల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదు, పైగా ఇంకా పెరిగాయి. సరే, ఇప్పుడు ఆ నిందల దారిని వదిలేసి మనకు అసలైన శక్తినిచ్చే దారిలోకి వద్దాం. ఇదే యాజమాన్య మార్గం, అంటే ఓనర్షిప్ తీసుకునే దారి. ఇది మనల్ని ఎదుగుదల వైపు నడిపించే ఒక బలమైన, మంచి దారి. యాజమాన్యం మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది. ఈ మాటలో ఎంత నిజముందో చూడండి. బాధ్యత తీసుకున్నప్పుడు మన పవర్ మన చేతుల్లోకొస్తుంది. అదిచ్చే ధైర్యమే వేరు కదా? ఈ కొత్త ఆలోచనా విధానం మన జీవితంపై మనకు పూర్తి కంట్రోల్ని, చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మనమికపై జీవితమనే బస్సులో కేవలం ప్రయాణికులం కాదు, మనమే డ్రైవర్లం. మన బస్సుని మనమే నడుపుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉదాహరణలు చూడండి. రాహుల్ ఫెయిల్ అయినందుకు ఎవర్నీ నిందించలేదు. బదులుగా తనే బాధ్యత తీసుకుని కష్టపడి చదివాడు, పాసయ్యాడు. అరవింద్, రమేష్ కూడా అంతే. బాధ్యత తీసుకున్నప్పుడు ఫలితాలు ఎంత అద్భుతంగా మారాయా గమనించండి. ఈ ఓనర్షిప్ అనేది మన స్కూల్, ఆఫీస్ వరకే కాదండోయ్. ఇది నిజమైన నాయకులను తయారు చేసే ఒక పెద్ద రహస్యమన్నమాట. ఇది నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. నిజమైన నాయకత్వం అంటే ఏంటో చూపించే ఒక శక్తివంతమైన కథ ఇది. ఒక సీల్ మిషన్లో అనుకున్నది జరగనప్పుడు ఆ టీం కమాండర్ నిందను ఇతరుల మీద వెయ్యలేదు, తనే పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఆయనేమన్నారంటే, నేనే బాధ్యుడిని, నేను సరిగ్గా ప్లాన్ చేయలేదు. ఆలోచించండి, తన టీంను కాపాడటానికి ఆయన మొత్తం నిందను తనపై వేసుకున్నారు. దీన్నే కదా అసలైన ధైర్యం అంటాం. ఆ కమాండర్ కథ నుండి మనమొక 4 ముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. 1. నాయకుడు ముందుగా నిందను తీసుకుంటాడు. 2. తన టీంను రక్షిస్తాడు. 3. తన తప్పును తానే సరిదిద్దుకుంటాడు. ఇంకా చివరిగా తన టీం ఎదగడానికి సహాయం చేస్తాడు. ఈ సూత్రం కేవలం సైన్యంలోనే కాదు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా పాటిస్తాయి. ఉదాహరణకు, టొయోటా కంపెనీ ఒక పెద్ద తప్పు చేసినప్పుడు వాళ్లు దాన్ని దాచిపెట్టలేదు. బాధ్యత తీసుకున్నారు, ప్రజలకు క్షమాపణ చెప్పారు, సమస్యను సరిదిద్దారు. దానివల్ల ప్రజల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకున్నారు. ఇంత గొప్ప పాఠాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? పెద్ద మార్పు కోసం మనం పెద్ద పెద్ద పనులేం చెయ్యక్కర్లేదు. ఒక్క చిన్న అడుగు చాలు. ఒక్క క్షణం ప్రశాంతంగా మనస్లో మనల్ని మనమడుగుదాం. మన జీవితంలో ఎక్కడైనా, ఏ చిన్న విషయంలోనైనా మనం ఇతరులను నిందిస్తున్నామా? ఇప్పుడు ఇంకో ప్రశ్న. ఈరోజు మనం చేసిన ఏదైనా ఒక చిన్న తప్పును మనస్ఫూర్తిగా అంగీకరించగలమా? అది పొరపాటున కాఫీ ఉలికినా సరే, లేదా ఒక చిన్న మాటైనా సరే. మనకు పెద్ద పెద్ద సాకులు, వివరణలు ఏమీ అవసరం లేదు. కేవలం ఈ ఒక్క మాట చాలు.
నేను దాన్ని సరిచేస్తాను. ఈ ఒక్క వాక్యం ఎంతటి మార్పులు తీసుకువస్తుందో మీరే చూస్తారు. చివరిగా ఈ యొక్క అద్భుతమైన వాక్యాన్ని గుర్తుపెట్టుకుందాం. సాకులు జీవితాన్ని తగ్గిస్తాయి, బాధ్యత జీవితాన్ని పెంచుతుంది. గుర్తుంచుకోండి, రోజు మనం నేర్చుకునే చిన్న విషయమే ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తుంది. ధన్యవాదాలు.